ఈరోజు చూసినట్లయితే టైం అండ్ వర్క్ 30 మంది ఒక పనిని 12 రోజుల్లో చేస్తారు. అయినా 40 మంది ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? 30 మంది 12 రోజుల్లో చేస్తారు. అయితే 40 మంది ఎన్ని రోజుల్లో చేస్తారు? చూసినట్లయితే 30 × 12 వీళ్ళు 30 మంది 12 రోజులు చేస్తారు. 40 మంది ఎన్ని రోజుల్లో చేస్తారు? క్యాన్సిలేషన్ చూసినట్లయితే 0 0 క్యాన్సిల్ చేస్తున్నాం. ఈ 4ని 4 మూడులుగా 12 క్యాన్సిల్ అవుతుంది. 3 × 3 9 డేస్. 10 డేస్ పడుతున్నాయి, 9 డేస్ పడుతుంది. ఇంకోటి చూసినట్లయితే 24 మంది ఒక పనిని 8 రోజుల్లో చేస్తారు. ఎంతమంది ఆ పనిని 6 రోజుల్లో చేస్తారు? 24 మంది 8 డేస్ అని 6 డేస్లో ఎంతమంది చేస్తారు? చూసినట్లయితే 24 × 8 ఇంటూ మనకు కావాల్సింది ఎంతమంది కాబట్టి ఎక్స్ పెట్టుకున్నాం, ఇంటూ 6 పెట్టుకున్నాం. దీన్ని ఎక్స్ తీసుకొచ్చినట్లయితే 24 × 8/6 6 4 24 క్యాన్సిలేషన్ చేస్తున్నాం. 24 4 ఉంటుంది. 4 8 32. చూసినట్లయితే 32 అనేది 32 మంది అనేది 6 రోజుల్లో చేస్తారు. ఇది చూసినట్లయితే 20 మంది 6 రోజుల్లో 400 మీటర్లు గోడను నిర్మించాను. అయినా 30 మంది ఎన్ని రోజుల్లో 500 మీటర్ల గోడను నిర్మిస్తారు? దీన్ని చూసినట్లయితే M1 × D1 /వర్క్ 1 = M2 × D2 /WT అంటే వర్క్ అనేది అది ప్రిన్సిపల్ కావాలి. చూసినట్లయితే M1 అంటే 20, D1 6 W1 400 = ఇక్కడ 30 మంది ఉన్నారు. M2 × X అంటే డేస్ కనుక్కోవాలి కాబట్టి ఇది వచ్చేసరికి వర్క్ అనేది ఇది. క్యాన్సిలేషన్ చేసినట్టయితే ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు ఈ 5 చూసినట్లయితే 4 5 20 క్యాన్సిలేషన్ అయిపోతుంది. ఇవి క్యాన్సిలేషన్ చేసినట్లయితే మొత్తం 5. ఇంకోటి చూసినట్లయితే 24 యంత్రాలు 6 రోజుల్లో 800 గుంతలను తవ్వుతున్నాయి. అయినా ఎన్ని యంత్రాలు 9 రోజుల్లో 500 గుంతలను తవ్వును? M1 × D1 /W1 = M2 × D2 /W2. M1 ఎంత? 24 మంది. D1 ఎంత? 6 /W1 800 = మనకి M2 అనేది తెలియదు. M2 అనేది కనుక్కుంటున్నాం. ఇంటూ D2 తెలుసు ఎంత? 9 రోజులు. W2 కూడా మనకు తెలుసు ఎంత? 500. మనం ఇక్కడ క్యాన్సిలేషన్ చూసినట్లయితే ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సిలేషన్ చేసాం. 3 8 24 క్యాన్సిలేషన్ చేసాం. 3 ఉంటుంది. ఈ 3ని క్యాన్సిలేషన్ చేసాం. 3 3 9 కాబట్టి 3 2 మళ్ళీ 6 పోతుంది కాబట్టి క్యాన్సిలేషన్ చేసాం. ఇంకా చివరిగా మిగిలింది ఏంటి? 2 × 5 2 5 10 కాబట్టి ఇది 10.